సో మేజర్‌గా ఏందంటే అక్కడ ఎన్వైర్న్‌మెంటల్ మెయిన్‌గా ఎఫెక్ట్ అయితది. ఇంకోటి ఏందంటే వికారాబాద్ నుంచి సుమారుగా 3 రివర్స్ వస్తున్నాయి. మెయిన్ ఏంటంటే మన మూసీ రివర్ అక్కడి నుంచి ఆరిజినేట్. ఇప్పుడు నార్మల్‌గా మనం ఇక్కడ గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటాయంటే మూసీ ప్రక్షాళన చేస్తున్నాం అన్నట్టు సుమారుగా 100,00,00,000, 200,00,00,000 పెడతారు. ఆల్రెడీ అక్కడి నుంచే మూసీ ఆరిజినేట్ అయితుంది. మూసీనే ఇక్కడ మనం కడుగుతున్నాం. దానికోసం అసలు మూసే లేదు అక్కడ. సో మూసీ ఆరిజినేట్నే మనం ఆపేస్తున్నాం అన్నట్టు ఈ ప్రాజెక్ట్ వల్ల. మెయిన్గా అక్కడ నుంచి ఎన్నో ఊటలు ఉన్నాయి. సో దాన్ని యాక్విఫర్స్ అంటారు. న్యాచురల్గా వచ్చే వాటర్ ఊటలు. అక్కడ కాగ్నా రివర్ ఉంది, మూసీ రివర్ ఉంది, ఈసా రివర్ అక్కడ నుంచి ఆరిజినేట్ ఉన్నాయి. ఇంకా చాలా ఎండేంజర్డ్ స్పీసెస్ ఉన్నాయి, రేర్ స్పీసెస్ ఉన్నాయి. ఓన్లీ అనంతగిరిలో ఉన్న ఇప్పుడు అనంతగిరిగా హవా సబ్ బీమారికా దవా. సో మనం వికారాబాద్కి వెళ్తే మనం రోగాలు పోతాయి. సో మన తెలంగాణ ఎంటైర్ తెలంగాణలో ఎక్కడ లేని మెడిసినల్ ప్లాంట్స్ అక్కడ హబ్ అన్నట్టు, ఒక మెడిసినల్ హబ్. అక్కడ రేర్ ప్లాంట్స్ ఉన్నాయి, రేర్ యానిమల్స్ ఉన్నాయి, ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయి, యానిమల్ స్పీసీస్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆ దామగుండం అనే ప్లేస్ సుమారుగా 60 గ్రామాలకి ఎఫెక్ట్ అవుతుంది. సుమారుగా 60,000 మందికి ఎఫెక్ట్ అవుతుంది. సో డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది, ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో దీన్ని ఈ దృష్టి తీసుకొని మేము #సేవ్ దామగుండం అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినాం. సో అందరిని మేము పిలిపిస్తున్నాం. అందరు ప్రొటెక్ట్ చేయాలి, దీని గురించి మాట్లాడాలి. సో దాదాపు ప్రభుత్వం కూడా భూసేకరణ కూడా అయిపోయింది, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరే కోర్టులు కేసులు ఇవన్నీ నిరసనలు వస్తాయి. ఒకవేళ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఎలా ముందుకెళ్తారు? సో మేమైతే ఈ ప్రాజెక్ట్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము ఆపడానికి రెడీగా ఉన్నాం. సో మేమని కాదు, మాలాంటి వాళ్ళు క్లైమేట్ యాక్టివిస్టులు చాలామంది దీని గురించి. సో మేము రీసెంట్గా సుమారుగా 18 ప్లేస్లో, ఈ దేశంలో 18 ప్లేస్ నుంచి మేము ప్రొటెస్ట్ చేసినాం. సో దాన్ని ఆ ప్రెషర్ వల్ల మొన్న ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఉండే దాన్ని వెనుకకి తీసుకున్నారు. సో మేము దాని గురించి ఇంకా ముందుకు వెళ్తాం. మేమే కాదు, ఇక్కడున్న చాలామంది దీనికి పొలిటికల్గా ఇష్యూ కూడా తీసుకుంటున్నారు. అక్కడున్న లోకల్ పీపుల్స్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే ఈ ప్రాజెక్ట్ని ఆపడానికి రెడీగా ఉన్నారు. చివరిగా ఏం జరగబోతుంది ఒకవేళ ప్రాజెక్ట్ వస్తే? వ్యక్తులకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రాబోతుంది? సో మేజర్గా ఏంటంటే అక్కడ వాటర్ ప్రాబ్లం తగ్గిపోతుంది. సో అక్కడ వాటర్ ఎప్పుడైతే అయిపోతుందో ఆటోమేటిక్గా అక్కడ ఉన్న అగ్రికల్చర్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. నార్మల్గా హ్యూమన్ పైన ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా మన ఎన్వైరన్మెంటల్ మనం ఆక్సిజన్ సరిగా దొరకదు. ఇంకోటి ఏంటంటే అక్కడ నుంచి మైగ్రేషన్ అవుతారు పీపుల్. ఎప్పుడైతే అక్కడ రాడర్ స్టేషన్ కడతామో అక్కడ నుంచి చాలా మనకు రేడియేషన్స్ వస్తుంది. సో అక్కడ ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి సార్. ఏంటంటే ఒకటి ఈఎల్ఎఫ్ అని ఉంటుంది, ఒకటి విఎల్ఎఫ్ అని ఉంటుంది. సో విఎల్ఎఫ్ ఏంటంటే దాని రేంజ్ వచ్చేసి సుమారుగా 100 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంటుంది. సో దాని నుంచి కొంచెం మనకు నార్మల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ అని ఒక ఉంటుంది కాన్సెప్ట్. దానిది ఎట్లా అంటే సుమారుగా 1000 కిలోమీటర్ వరకు దాని రేంజ్ ఉంటుంది. సో దాని నుంచి క్యాన్సర్స్ వస్తాయి మనకు. ఇప్పుడు మనం నార్మల్గా గూగుల్లో పోయి కొట్టండి, ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ గూగుల్లో పోయి కొట్టండి, దానికి ఎఫెక్ట్స్ ఏంది అంటే కొడితే మీకే వస్తుంది. దాని నుంచి కార్సినోజెనిక్ ఎఫెక్ట్స్ వస్తాయి, క్యాన్సర్స్ వస్తాయి, నెక్స్ట్ ఆల్జీమర్స్ వస్తాయి. సో ఇలాంటి ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. సో ఆటోమేటిక్గా అక్కడ ఉన్న పీపుల్స్కి ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు అక్కడ నుంచి ఇంకో 10 సంవత్సరాల నుంచి వికారాబాద్లో చుట్టూ ఉన్న 60,000 మంది అక్కడ నుంచి ట్రాన్స్లోకేట్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ నుంచి వలసకు వెళ్ళాలి.